నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు భారతదేశం మొత్తంలో డిస్కషన్ అవుతున్న టాపిక్ హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్ అనేటువంటిది ఇంత డిస్కషన్ రావడానికి కారణం ఏంటిదో ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో వందల సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి చట్టాలకు బదులుగా కొత్త చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త చట్టాలు ఏమిటి అంటే భారతీయ న్యాయ సంహిత. మనం ఇంతకుముందు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ చెప్పుకునేవాళ్ళం. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా శిక్షలు విధించడం గురించి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ న్యాయ సంహితగా మార్చడం జరిగింది అనమాట. ఇందులో ఉన్నటువంటి పనిష్మెంట్స్ కూడా మార్చడం జరిగింది అనమాట. రెండోది సిఆర్పిసి అంటాం. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను కూడా మనం భారతీయ నాగరిక సురక్ష సంహితగా మార్చడం జరిగింది. సో ప్రాసెస్ కోడ్ను కూడా మనం కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. అలాగే మూడవది ఎవిడెన్స్ యాక్ట్, సాక్ష్యాధార చట్టం. భారతీయ సాక్ష్యాధార చట్టాన్ని కూడా మనము ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియంగా మార్చడం జరిగింది. సో ఈ యొక్క మూడు చట్టాలు భారతదేశంలో ఉపయోగపడే మంచి పబ్లిక్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో, త్వరగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మాత్రమే మార్చడం జరిగింది. ఈ యొక్క చట్టాలు ఇప్పుడు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే పబ్లిక్కు తొందరగా న్యాయం జరగాల. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పబ్లిక్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళంటే చట్టాలంటే గౌరవం లేకుండా పోయింది. ఏమైంది, నాకేం కాదు, నేను చూసుకుంటాను అనుకుంటూ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు వాటిని సంవత్సరాలు వాయిదాలు వేసుకుంటూ జీవితకాలం కూడా కొనసాగించేవారు. అలాంటి వారికి పనిష్మెంట్ సరిగా జరగట్లేదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క చట్టాలను ఏ విధంగా మార్చాలి అనే సంకల్పంతో భారతదేశంలో ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం అందరితోని డిస్కస్ చేసిన తర్వాతనే అన్ని యూనివర్సిటీస్తో కానీ, పోలీస్ వ్యవస్థతో కానీ, అలాగే వీళ్ళతో మన యొక్క చీఫ్ జస్టిస్తో కానీ అన్ని వాళ్ళతో కూడా న్యాయ నిపుణులతో అందరితో డిస్కస్ చేసిన తర్వాతనే ఈ యొక్క చట్టాలు మార్చడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే మనకు హిట్ అండ్ రన్. అంటే ఐపీసీ 304A ప్రకారము మోటార్ వెహికల్ సెక్షన్ 139 ప్రకారంగా పనిష్మెంట్లు ఒక హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తి అతను తగిలించి పారిపోతే, అతను ఒక లారీతో కానీ ట్రక్తో కానీ తగిలించి పారిపోతే అతని పనిష్మెంట్ ఇంతకుముందు ఏ విధంగా ఉండేది అంటే కేవలం 500 రూపాయల పెనాల్టీ, అలాగే 3 నెలల సాధారణ జైలు శిక్ష ఉండేదన్నమాట. అంటే 500 రూపాయల పెనాల్టీ, 3 నెలల సాధారణ జైలు శిక్ష. ఒకవేళ అతను తాగి డ్రైవింగ్ చేస్తే, అంటే ఆల్కహాల్ ఇలాంటివి తాగి డ్రైవింగ్ చేస్తే అతనికి 6 నెలల జైలు శిక్ష, 2000 వరకు పెనాల్టీ పడేది. అంటే 2000 పడేది. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106/2 ప్రకారంగా పనిష్మెంట్ ఏ విధంగా పడ్డది అంటే ఒక వ్యక్తి హిట్ అండ్ రన్ కేసులో పాల్పడ్డట్లయితే అతనికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల పెనాల్టీ ఇవ్వడం జరిగిందనమాట. అంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 7 లక్షల వరకు పెనాల్టీ. అంటే ఇది గతంతో పోల్చుకుంటే చాలా సీవియర్ పనిష్మెంట్. ఇంతకుముందు 2000 వరకు ఉన్న పనిష్మెంట్ను 7 లక్షల రూపాయలు అయింది. సో 3 నుంచి 6 నెలలు ఉన్నటువంటి పనిష్మెంట్ ఇప్పుడు 10 సంవత్సరాల వరకు మారింది. అంటే ఇది చాలా సీవియర్ పనిష్మెంట్. సో ఈ ఉద్దేశంతో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరూ కూడా సమ్మెబాట పట్టారు. సమ్మెబాట పట్టడానికి కారణము ఇంత పెద్ద పనిష్మెంట్స్ మాకు యాక్సిడెంట్ అనేది న్యాచురల్గా అనుకోకుండా జరుగుతాయి, కానీ ఇంత పెద్ద పనిష్మెంట్ మేము భరించలేము, మేము పేదవారిమి, కానీ 7 లక్షల రూపాయల పెనాల్టీ మేము ఎక్కడికి కట్టాలి, కడితే కట్టగలిగేటటువంటి ఈ ఉద్యోగంలోకి ఎందుకు వస్తాము అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా మేము ఇవి కట్టలేమనే ఉద్దేశంతో సమ్మెబాట పట్టారు. సో ఆ సమ్మెబాట పట్టడం వల్ల 10 సంవత్సరాల జైలు శిక్షని కూడా జీవితకాలం అంతా కూడా జైలుని పోతుంది. సో ఇది కూడా చాలా పెద్ద పనిష్మెంట్ అని సమ్మె పెడితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకులకు ఈ యొక్క పెట్రోల్ సప్లై ఆగిపోయింది. ఈ ట్రక్ డ్రైవర్లు చేయబట్టి, లారీ డ్రైవర్లు చేయబట్టి ఆగిపోయింది. దాంతో పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చింది, అయ్యో పెట్రోల్ బంకులన్నీ మూతపడుతున్నాయి, ఈ 3 రోజులు కూడా తెరుస్తలేరు అని ముందుగా ఉండాలన్న ఉద్దేశంతో పెట్రోల్ బంకుల దగ్గర అందరూ బార్లు కట్టి లైన్లలో నిల్చుంటున్నారు. దాంతో పెట్రోల్ ప్రాబ్లం ఏర్పడ్డది. అన్ని పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డు కూడా పెడుతున్నారు. సో కాబట్టి దీన్ని రక్షించడం కోసము నిన్న రోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశాలలో భారతదేశంలో ఇప్పుడే ఈ యొక్క కొత్త చట్టాలు అమలు చేయలేదు, అందరితో డిస్కషన్ చేసిన తర్వాతనే అందరి అనుమతితోనే అప్పుడే మనము ఈ యొక్క చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేస్తాము. సో అంతవరకు మీరు శాంతించాలా, మీ యొక్క ట్రక్కులు నడిపేయాలి
అన్న ఉద్దేశంతో నిన్న ఇవ్వడంతో దాంతో పబ్లిక్కు ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఏర్పడ్డది. దాంతో పెట్రోల్ బంకులకు అన్నిటికీ పెట్రోల్ సప్లై జరుగుతుంది. సో పెట్రోల్ బంకులలో మనము ఇంకా హడావిడిగా లైన్లలో కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క కొత్త చట్టాల యొక్క ఉద్దేశం మాత్రము భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ రక్షించాలి. అంతేగాక వాళ్ళ యొక్క జీవితాలలో పనిష్మెంట్స్ ఎవరైతే వాళ్ళకి ఏర్పడేటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి తొందరగా పనిష్మెంట్స్ ఇచ్చి ఈ యొక్క చేయాలన్న ఉద్దేశంతో 90 రోజుల్లోనే పూర్తి జడ్జిమెంట్ వచ్చేయాలా అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్త చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కొత్త చట్టాలను మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈ యొక్క చట్టాల ద్వారా చాలా సాధారణమైన పబ్లిక్ కానీ అందరికీ కూడా చాలా న్యాయం జరిగే అవకాశం ఉంది. పాత చట్టాలలో చెప్పుకుంటే ఈ యొక్క ఎవిడెన్స్లలో మనం గమనిస్తే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాను ఎవిడెన్స్గా పరిగణించేవారు కాదు. కానీ ఈ కొత్త చట్టాలలో ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఎవిడెన్స్గానే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ మొత్తం డిపెండ్ అయింది కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా మీదనే ఈ యొక్క కొత్త చట్టాలు. సో కొత్త చట్టాలను స్వాగతిద్దాం, అందరం బాగా ఉందాం. థ్యాంక్ యూ.